శివరాత్రి బ్లాగ్ ఎందుకు ఎన్ని మంత్స్ ఆపాను, ఎందుకు అప్లోడ్ చేయలే. ఈమెయిల్ అకౌంట్ పోయింది అనుకున్నా, వచ్చింది. యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్స్ ఆఫ్ కుమారి. ఏంటి 10 months గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వచ్చేసింది బ్యాక్కి అనుకుంటున్నారా? ఏంటంటే నాది డైలీ గాయ్స్ ఎప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామన్నా గుర్తుండట్లా. మళ్ళీ కానీ ఓకే స్టార్ట్. అండ్ ఏంటి 2 months గ్యాప్ వచ్చింది అనుకున్నాను. అంటే ఎందుకు 2 months గ్యాప్ వచ్చింది? మధ్యలో ఎన్నెన్నో జరిగాయి. ఏంటంటే చెప్పిద్దామా? ఫోన్ పోయింది, నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు, నెక్స్ట్ జిమెయిల్ ఐడి పోయింది. అలా ఈ 3 points అయితే బాగా జరిగాయి అన్నమాట. అండ్ ఫోన్ ఫస్ట్ స్టార్టింగ్కి వస్తే ఫోన్ ఎలా పోయింది అని చెప్పేస్తాను, చూసేయండి. అండ్ ఫోన్ ఎలా పోయింది ఏంటి అనుకుంటే చెప్పేస్తానంటే వినేసేయండి. అమ్మ డ్యూటీకి వెళ్తుందని చెప్పాను కదా గాయస్, మీకు ప్రతి వ్లాగ్లో చెప్తాను అన్నమాట, అమ్మ డ్యూటీకి వెళ్తుంది అని చెప్పేసి. అండ్ అలానే వెళ్తుంటే ఏం జరిగింది, ఇంకా బస్ స్టాండ్లో ఉంటుంది కదా నందిగాం బస్ స్టాండ్, అక్కడ జగ్గపేట బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ కూర్చుంటే ఎక్కడి నుంచి వచ్చారు, దొంగలు వచ్చేసారు. ఒకళ్ళు వచ్చేసేసి ఇంకా అమ్మ బస్ స్టాండ్లో కూర్చుంది. ఎప్పుడు ఆ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటుందంట బస్ స్టాండ్లో. కూర్చుంటే ఆ రోజు మాత్రం ఆ ఫోన్ నాకు ఇచ్చేసిందిలే, ఇంట్లో పెట్టేసింది, అమ్మాయి దగ్గర పెట్టేసానులే అనుకున్నాయి. బట్ ఆ ఫోన్ అయితే నా దగ్గర లేదు. అండ్ అయితే ఏమైంది, అమ్మ ఇంకా అక్కడ టైం చూసుకుంటే ఫోన్ అమ్మాయి దగ్గర ఉందిలే అనుకొని ఇంక మర్చిపోయింది. అయితే ఇంక బస్సు ఎక్కుతుంటే ఇంక ఇక్కడ అమ్మది బాస్కెట్ ఉంటుంది కదా, అదే బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలో ఎప్పుడు డైలీ ఫోన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇంకా లంచ్ బాక్స్ అవి పెట్టేసుకుంటుంది, ఇంకా ఫోన్ కూడా రోజు పెట్టేసుకుంటుందని ఇంకా అట్లా పెట్టేసేసుకొని బస్సు ఎక్కుతుంది. ఇంకెప్పుడు తీశారో ఫోన్ తీశారు, ఇంకంతే. ఇంకా ఫోన్ పోయిందని తెలిసిన క్షణం పోయింది. భయం అయితే ఎట్లా స్టార్ట్ అయిందంటే మా మమ్మీకి. అంటే నెక్స్ట్ అనుకుందంట, ఏంటి అమ్మాయి దగ్గర వదిలేసి వచ్చానా నేను ఫోను, లేకపోతే ఏంటి అమ్మాయి దగ్గర ఉందిలే అనుకుందంట ఫోను. అండ్ మా హస్బెండ్ గారికి ఫోన్ చేస్తే ఏమన్నారంటే నా దగ్గర లేదు అత్తయ్య అని చెప్పేసిన తర్వాత ఇంకా తర్వాత ఏం చేశారో. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఫోన్ పోయింది. ఇంకా చాలా బాధ అనిపించింది. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, చాలా లాంగ్ వీడియోస్ చేశాను, ఇంకా ఎందుకులే పోయింది, బాధ అనిపించింది కాదు, చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి ఇలా అయిపోయింది ఏంటి, నేను చాలా వీడియోస్ షూట్ చేసుకున్నాను. శారీ ప్రీ ప్లీటింగ్, డ్రాపింగ్ అండ్ హౌస్ వైఫ్ ఎలా ఉండాలి ఏంటి, క్లీనింగ్ అన్నీ, ఇంకా అన్నీ ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ 6 to 7 or 8 అనుకుంటాను. నేను వ్లాగ్స్ అయితే పక్కన షూట్ చేసేసుకొని పక్కన పెట్టేసాను, ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేద్దామని పెట్టుకున్నాను అంతే. ఇంకా ఏం జరిగింది, ఇంకా రోజు ఫోన్ పోయింది, ఇంకా అన్నీ పోయినాయి. ఇంకా మా బాబుతో ఫొటోస్ అన్నీ పోయినాయి. నా బెస్ట్ ఫోన్ అంటే అదే, ప్లీజ్ పోయింది. కానీ ఇంకా దొరకలే. మళ్ళీ అది పోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా దొరకలే, నెక్స్ట్ CIR దొరికిపోయి కంప్లైంట్ ఇచ్చినా దొరకలే, అస్సలకి దొరకలే. అమ్మా అదే భయం వేస్తుంది. ఇంకా దాని మీద ఉందన్నమాట మైండ్. ఫోన్ దొరికితే బాగుండని అనిపించింది, బట్ ఇంకా దొరకలేదు. ఏం చేస్తాం, అలా ఉంది. ఇంకా అసలు ఆ రోజు ప్రతిరోజు మమ్మీ ఫోన్ చూసే ఆమె, ఆ రోజు ఇంక క్లాక్కి వెళ్ళేందుకు పోయింది తన మైండ్. అని ఫోన్ పట్టించుకోకుండా నా దగ్గర ఉంది అనుకుంది కాబట్టి, ఇంకా అలా పోవాలనుకుంది కాబట్టి పోయింది. నెక్స్ట్ అయితే చెప్దాం. ఈమెయిల్ ఐడి విషయానికి వస్తే, ఆ ఫోన్ పోయింది కదా, నేను ఆ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో ఆన్ చేసుకున్నాను. యూట్యూబ్ స్టూడియోలో లాగిన్ అయ్యి నా దగ్గర పాత ఫోన్ ఉందని చెప్పాను కదా, దాంట్లో డిలీట్ చేసాను. ఇంక అకౌంట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా దాంట్లో డిలీట్ చేసి దాంట్లో ఎక్కించుకున్నాను. ఇంకా కొత్త ఫోన్ ఉంది కదా, దాంట్లో అయితే లాగిన్ చేసుకున్నాను.
మంచిగా ఉంది, ఇంక దీంట్లో నుంచి అప్లోడ్ చేయొచ్చులే అనుకొని ఇంకా అట్లా ఉంచాను గాయస్. ఇంకా జీమెయిల్ అకౌంట్ పోయింది, జీమెయిల్ అకౌంట్ పోయింది, ఇంకా ఫోన్ పోయింది. ఎలా ఏంటి అని 2 months గ్యాప్ వచ్చేసింది. ఇంకా మహాశివరాత్రి వ్లాగ్ కూడా తీసుకున్నాను అనమాట నేనైతే. అండ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పేస్తాను, వినేయండి. నేనైతే ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర పాత ఫోన్ ఉంది కదా, మళ్ళీ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, సిమ్ కూడా పోయింది కదా, మనం కొత్త సిమ్ తీసుకున్నాము. కొత్త సిమ్ తీసుకొని మనకి ఇప్పుడు జీమెయిల్ ఐడి నెంబర్తో లింక్ అయి ఉంటుంది కదా, దాని లింక్ అయి ఉంటే నెంబర్కి జీమెయిల్ ఐడి మనం కొడితే ఇంకా మనకి ఏమొచ్చింది, మన జీమెయిల్ ఐడి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫర్గాట్ పాస్వర్డ్ అని వచ్చింది. ఫర్గాట్ పాస్వర్డ్ తర్వాత ఏమొచ్చేసింది, నెక్స్ట్ అయితే ఇంకా జీమెయిల్ ఎలా చేసినా ట్రై అయ్యని కొట్టేసి ఇంకా వెరిఫికేషన్ కోడ్ అడిగింది. అది ఇంకా ఏముంది, పాత ఫోన్కి వెళ్ళిపోయింది, జీమెయిల్ ఐడి కొనిపోయిందని మళ్ళీ చెప్పేసి ఇంకా దానికి మళ్ళీ అది పోయింది. ఎలా అయినా ఇప్పుడు ఆ జీమెయిల్ అకౌంట్ నాకు కావాలి అనేసి పట్టుబట్టి మరి ఎలా అయినా ఇంకా జీమెయిల్ ఐడి అయితే రప్పించుకున్నాను. అయితే ఇప్పుడు ఏమైందంటే ఏంటి ఇంత లెంత్ చేసేసింది, ఏంటి ఇంత సో చెప్పేసింది అనుకోవచ్చు మీరు. చెప్తున్నాను నేను గాయస్, ప్లీజ్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఎలా అయితే ఏంటి, ఎట్లయినా జీమెయిల్ అకౌంట్ తెప్పించేసుకోవాలని చెప్పేసి ఇంకా పాత ఫోన్ జీమెయిల్ అకౌంట్ పోయిందని చెప్పేసి, ఇప్పుడు పాత ఫోన్ అయితే పోయిందని చెప్పేసింది కదా మీకు, ఆ ఫోన్కి అయితే కోడ్ వచ్చేసింది మనకి. బట్ ఆ ఫోన్ మన దగ్గర లేదు కదా, ఇంకా కొత్త ఫోన్ తీసుకుని ఇంకా దీంట్లో అయితే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో అయితే షూట్ చేస్తున్నాను అనమాట వీడియోస్. ఏంటి పోతుంది, ఇంకా అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను జీమెయిల్ అకౌంట్ ఎలా వచ్చింది అనేది కదా. ఫస్ట్ జీమెయిల్ ఐడి కొట్టాము, తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ అని వచ్చింది, తర్వాత నెంబర్ కొట్టిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అడిగింది, కొట్టాం. తర్వాత ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనకి వెరిఫికేషన్ కోడ్ అని వచ్చేసింది కదా, పాత అకౌంట్కి జీమెయిల్ అకౌంట్కి ఒక నెంబర్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే 38, 55, 68 అలా వస్తాయి, బట్ 33, 43 అట్లా వస్తాయి. కాబట్టి మనకి అలా వచ్చింది ఒకసారి. వస్తే మనం ఇంకా జీమెయిల్ ఐడి పోయింది, ఇంకా ఫోన్తో ఒకసారి అన్న లాగిన్ చేసేసి ఇంకా ఫోన్ అన్న దగ్గర అయితే రిపేర్ చేయించామన్నమాట. పాత ఫోన్ ఎలా అయినా మళ్ళీ జీమెయిల్ అకౌంట్ వచ్చేలా చూడన్నా అంటే అన్న చూశారు. ఇంకెట్లయినా మళ్ళీ జీమెయిల్ అకౌంట్ వచ్చేసింది. 3 months తర్వాత 1 monthకి ఇచ్చామన్నమాట ఫోను. ఇంకా 1 monthకి ఇచ్చేసిన తర్వాత అయితే మనకి ఇంకా జీమెయిల్ ఐడి వచ్చేసింది. అది ఎలా వచ్చిందని మీకు అర్థం కాకపోవచ్చు, బట్ నాకు గుర్తులేదు కదా, మర్చిపోయాను, గుర్తుకు రావట్లే మైండ్కి. ఈ మధ్య మర్చిపోయి వచ్చిందనమాట బాగా, అందువల్ల. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ అంతా ఓకే, మంచిగానే ఉంది గాయ్స్, ఆల్ పర్ఫెక్ట్. ఐఎమ్ సో హ్యాపీ, నా జీమెయిల్ ఐడి నాకు తిరిగి వచ్చేసింది అలా. అండ్ నెక్స్ట్ అంటే ఇంకా హీ వాజ్ 100 years old అనమాట. ఇంకా ముసలి అయిపోయారు కాబట్టి ఇంకా చనిపోయానికి కింద పడ్డారనమాట ఒకసారి. అందువల్ల ఇంకా కొంచెం ఏమో తెలియదు నాకు కూడా, అంత తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు. బట్ నాకు గుర్తుకు లేదు, ఏంటి ప్రతిదీ గుర్తుకు లేదు అంటే నాకు మతిపరపు వచ్చింది గాయ్స్ నిజంగా. ఒక్కటి ఇప్పుడు మనం ఇక్కడ ఇది వస్తువు పెట్టామంటే తర్వాత అది గుర్తుకుండట్లా 2 minutes తర్వాత. కొంచెం ఏమన్నా సొల్యూషన్ చెప్పండి వాటి గురించి. అండ్ ఇంకా తర్వాత ఇంకా 3 daysకి అయితే 3 days అదైతే చేశారు, తర్వాత 11 daysకి అయితే చేశారు, అయిపోయింది. అందులో మా హస్బెండ్ గారు అయితే మాల వేసుకున్నారనమాట. అండ్ రక్తం తల్లివారి మాల ఆ రోజే ఇంకా అన్నం ప్రసన్న మా బాబుది, అండ్ మా వారు కూడా మాల వేసుకున్నారు, అమ్మవారి మాల. బట్ మాల వేసుకున్న 6 daysకి మా తాతయ్య గారు చనిపోయారు.
అది చాలా బాధాకరంగా ఉంది మాకు విషయం అనిపించింది. ఇంకా ఏంటి ఇలా తన ఏజ్ ఎక్కువైంది. బట్ మా వాళ్ళందరూ చెప్పారు, మా అత్తయ్య మా మామయ్య గారు అండ్ రిలేటివ్స్ అందరు చెప్పారు, ఇప్పుడు వద్దులే నాన్న, ఇంకో మనీ కూడా వేసుకున్నారన్నమాట. ఇంకా ఎందుకు నాన్న వద్దులే నాన్న, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేసుకోండి అని చెప్పేసి ఇంకా ఈ పట్టుబట్టి ఈ ఇయర్ అయితే ఎలానే వేపించేసాం మేము. దురదృష్టం ఏంటో అదృష్టం లేక ఇంకా అలా అయితే తీసాము. నెక్స్ట్ ఇయర్ అయ్యే కాబట్టి మళ్ళీ 3 ఇయర్స్కి వేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ అయితే అలా ఎప్పుడైనా వేసుకుంటే మంచిది అనమాట. అప్పుడైనా చూద్దాం అనేసి ఇంక ఇప్పుడైతే ఏమీ లేదు. కానీ ఆ విషయం మాత్రం నాకు చాలా బాధాకరంగా ఇప్పుడు కూడా మనసులో ఉందన్నమాట. ఫస్ట్ టైం మాలేపించిన తాతయ్య గారు చనిపోయారు. అందులో మా ఇంట్లో పీఠకం పెట్టారనమాట. అండ్ అమ్మ పేరు మీద ఉంది కాబట్టి ఇల్లు, అందువల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇంకా పీఠకం అయితే సాంబులందరూ మేము ఇంకా అమ్మ దగ్గర ఉండేసాము 1 మంత్ అంతా. అమ్మ అయితే 1 మంత్ అంతా అక్కడైతే ఉండేసింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే 1 మంత్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం 1 మంత్ అయితే మేమైతే. నెక్స్ట్ అయితే ఇంకా ఇడుములు అయిపోయాయి. ఇంకా ఇడుములు అయిపోయిన 3 డేస్కి అయితే ఇంకా అక్కడికి వచ్చేసాము, ఇంట్లోకి వచ్చేసాము. మీరు డైలీ రొటీన్ వ్లాగ్స్లో చూసుంటారు ఇల్లు. ఆ ఇంట్లోకి అయితే వచ్చేసాము, పీఠకంపై తీసేశారు అండ్ అలా దట్. అండ్ తర్వాత శివరాత్రి వచ్చింది. శివరాత్రి వ్లాగ్ అప్పుడు ఫోన్ కొన్నాము నేను మళ్ళీ, అప్పుడు మా హస్బెండ్ తీసుకున్నారు. అండ్ ఫోన్ కొన్నాక శివరాత్రి బ్లాగ్ తీసుకున్నాను. బట్ అది మళ్ళీ జీమెయిల్ ఐడి వచ్చిందని చెప్పాను కదా, ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్చ్ 26కి వచ్చిందనమాట నాకు జీమెయిల్ ఐడి. రికవరీ అయింది, మార్చ్ 26కి రికవరీ అయిందనమాట జీమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే శివరాత్రి బ్లాగ్ అప్లోడ్ చేశాను, బట్ కాపీరైట్ వచ్చింది. తర్వాత అండ్ ఇప్పుడు అప్లోడ్ చేయాలా వద్దని కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. శివరాత్రి బ్లాగ్ ఎంతో కష్టపడి తీసాను గైస్, బట్ మీకు శివరాత్రి బ్లాగ్ కావాలంటే అప్లోడ్ చేయాలంటే చేస్తాను, ప్లీజ్ చెప్పండి గైస్, ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. ఏంటి సో చెప్తుంది అనుకోవచ్చు, బట్ ఏం చేస్తాం, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అందులో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీమెయిల్ ఐడి గురించి అర్థం కాకపోతే సారీ గైస్, ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు రావటం వల్ల కొంచెం గుర్తుకు కూడా ఉండట్లే ఎలాంటి ఏంటదని. కొంచెం సారీ గైస్, జీమెయిల్ ఐడి గురించి వచ్చుంటే నా యూట్యూబ్ ఛానల్లోకి, బట్ సారీ, ఐఎమ్ వెరీ సారీ గైస్. ఎందుకంటే మళ్ళీ మీరు జీమెయిల్ ఐడి కోసమైనా వచ్చుంటారు నా ఛానల్లోకి, సో సారీ. అండ్ అలా కొంచెం ఇన్ఫర్మేషన్ అని వచ్చాను కదా నెక్స్ట్ అయితే మీకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డబుల్ ట్యాప్ చేసేసి లైక్ చేసేసేయండి. బాయ్ బాయ్.